బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మోహన్ బాబు అరెస్టు తప్పదా? ఆయన ఎప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉంది? ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు అందరి మధ్యలో ఇవే ప్రశ్నలు. అయితే రిపోర్టర్ పై బాబును అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాల్టి వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. నేటితో ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ నోటీసులకు స్పందించి మోహన్ బాబు విచారణకు హాజరు కాని పక్షంలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక మోహన్ బాబుకి కోర్టిచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. మరోసారి పోలీసులు విచారణకు పిలుస్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇస్తారా అన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మోహన్ బాబు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు కోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది. ఇప్పటికీ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మంచు ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న ఇటు విష్ణు మీద ఇటు మరొక వ్యక్తి మీద కూడా మనోజ్ స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేయడం, ఇక తర్వాత ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కావచ్చు, జర్నలిస్టు మీద దాడి ఘటనకు సంబంధించి కూడా గతంలో ఇచ్చిన కోర్టుకు సంబంధించి 24 వరకు అతన్ని విచారించొద్దు, అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒక టైం ఇచ్చింది. కాబట్టి ఆ టైం బ్యాండ్ కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది. కానీ ప్రస్తుతానికి మోహన్ బాబుకు సంబంధించి విచారణకు హాజరవుతాడా ఏంటన్నది కూడా కొంత సందిగ్ధ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆ తర్వాత ఇన్సిడెంట్ సంబంధించి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మోహన్ బాబు తెలంగాణలో లేరు, కేవలం ఆయన ఇటు చిత్తూరులో ఆయన యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు గతంలో ఇటు జర్నలిస్ట్ దాడికి సంబంధించి కూడా కావచ్చు, అతడు ఫ్యామిలీ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా సిపి ఎదుట హాజరు సందర్భంగా కొంత కోర్టు నుంచి కూడా అతడు గడువు తెచ్చుకున్నాడు. ఆ గడువు కూడా ముగిసిపోతుంది. కాబట్టి నిన్న రాచకొండ సిపి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇటు మంచు ఫ్యామిలీ వ్యవహారం కావచ్చు, అతడికి గతంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా నోటీసు గడువు ముగిసిన తర్వాత మరొక నోటీసు ఇస్తాం, ఆ తర్వాత అతడు స్పందించకపోతే అరెస్టు చేస్తామంటూ కూడా నేను రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రోజుతో గడువు ముగిసిపోతుంది. కాబట్టి పోలీసులు ఆ కేసుకు సంబంధించి కొంత విచారణ వేగవంతం చేసినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ జర్నలిస్టు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అతని విట్నెస్ ను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజుతో ఆయన గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారని కూడా చూడాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ఈ రోజు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో అతడు కోర్టుకు వెళ్ళాడు. ఈరోజు 24 వరకు విచారణ కావచ్చు, ఆచరణకు సంబంధించి కూడా మోహన్ బాబు రాడు. అప్పటి వరకు పోలీసులు వేచి ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ సంబంధించిన ఆ గతంలో ఇచ్చిన ఏదైతే సంబంధించిన నోటీస్ ఉందో, నోటీస్ ఇచ్చిన గడువు కూడా 24 ముగిసిపోతుంది. కాబట్టి పోలీసులు మరొకసారి తాజా నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ నోటీసుకి మోహన్ బాబు ఏ విధంగా రిప్లై ఇస్తాడు, నేరుగా లీగల్ టీంతో రిప్లై ఇస్తాడా, లేకపోతే ఖచ్చితంగా విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తిరిగి వెళ్ళిపోతారని కూడా మొత్తం మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి గతంలో ఇచ్చిన గడువు ఈ రోజు ముగిసిపోతుంది. ఫార్మాలిటీ ప్రకారం అయితే స్థానిక పోలీసులు ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే మోహన్ బాబును పలుమార్లు కూడా టచ్ లో వెళ్లేందుకు వచ్చి ప్రయత్నం చేశారు, కానీ ఆయన అందుబాటులో రాలేదు. ఆ తర్వాత కూడా ఇక్కడ నుంచి కూడా ఆయన చిత్తూరుకు వెళ్లిపోవడం, అక్కడ స్థానికంగా ఉండే రివాల్వర్ ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న మరొక రివాల్వర్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మరొకసారి నోటీసు సర్వ్ చేయబోతున్నారు పహాడీశ్వరి పోలీసులు. ఆ తర్వాత అతడు ఆ నోటీస్ కి రిప్లై ఇవ్వకపోతే మాత్రం కూడా అరెస్టు తప్పదన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.